కానీ సార్ మీరు 44 సంవత్సరాలు దగ్గర 44-45 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. క్యూ కడుతున్నారు పార్టీ లీడర్లంతా. ఇది సెంట్రల్ కమిటీ మెంబర్లు కావచ్చు, స్టేట్ కమిటీ మెంబర్లు ప్రాణాలు కాపాడుకోవడం కోసం క్యూ కడుతున్నారు. మీ హయాంలో చనిపోయిన మావోయిస్ట్ పార్టీ మెంబర్స్కి, మీ దాడుల్లో చనిపోయిన పోలీస్ కుటుంబాలకి ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ప్రాణాలతో బయటకు వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల బాసుల దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే మేము ఏదో చావు భయాని కోసము, చావుకు భయపడి దీన్ని ఎంచుకోలేదు బహిరంగ జీవితంలోకి రావాలనేటువంటిది. అది స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకుంది. నిజంగానే మేము చావుకు భయపడి అనుకుంటే మన సోను సతీష్ లాగా ముందే చెప్పి వచ్చి మేము సరెండర్ అవుతున్నాము అనేవాళ్ళం. అది కాలేదనేటువంటిది స్పష్టం, మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. అరెస్ట్ అయినటువంటి స్థితిలో అనివార్యంగా ఏమనుకున్నాం మేము అంటే, నేను స్పష్టంగా అనుకుంది, తర్వాత మేము అనుకున్నది, ఇప్పుడు ఈనాడున్న స్థితిలో ఒకటేమో చావుకి ఎట్లాగ భయపడలేదు. అంత పెద్ద కరుగుట్ట ఆపరేషన్లోనే మేము చివరి వరకు దాన్ని ఎదుర్కొన్నాం, ప్రతిఘటించినాం. రోజు చావుతో సహవాసం చేస్తూనే ఉన్నాం. ఒకవేళ చావుకే భయపడితే కరుగుట్ట ఆపరేషన్ నుండి వచ్చి ఇక్కడ మేము సరెండర్ అయ్యేవాళ్ళం. కానీ సరెండర్ కాలేదు. దాని నుండి తప్పుకొని పోతుంటే కూడా ఎన్నోసార్లు మా మీద దాడులు జరిగినాయి, పోతున్న క్రమంలో, వస్తున్న క్రమంలో. అంటే తెలుసు ఏదో ఒక తూట ఏదో ఒక రోజు వచ్చి మనకు తూట తగిలితే మనం కూడా అమరుల లిస్టులో కలిసిపోతాం అనేటువంటిది. దానికి సిద్ధపడే రోజు ప్రయాణాలు చేసుడు కానీ, ఈరోజు పార్టీని సమన్వయించే కృషి కానీ, చావుకు సిద్ధపడే, చావు మన వెంటనే ఉంది, నీడలాగా వెన్నాడుతూనే ఉంది అని చావుతో సంభాషిస్తూనే మేము ఇదంతా గడిపినాం ఈ అరెస్ట్ వరకు. చివరికి తీవ్రంగా ఘర్షణ పడి అనివార్యంగా, అంటే ఇంకో మార్గం ఏంటిది, జైలుకి వెళ్ళాలనుకున్నాం. అంటే ఘర్షణ పడి 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 జైలుకి వెళ్దాం అంటే నైతికంగా, నైతిక కోణం నుండి ఒక నాయకుడిగా నైతికంగా ఏంటిదని అంటే జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్దాం. అయితే ఈనాడు జైలుకి వెళ్ళినటువంటి స్థితిలో నిన్నటి వరకు ఉన్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. పార్టీలో మిగిలినటువంటి వాళ్ళు అతి కొద్ది మంది, కేంద్ర కమిటీ సభ్యులు ఒకళ్ళిద్దరే. ఈనాటి స్థితిలో జైల్లో ఉండడం ద్వారా మిగిలిన కొద్ది మందినైనా కానీ సమన్వయించగలుగుతామా? సమన్వయించలేము. అంటే సింగిల్ సెల్ వేసేస్తారు. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మా పార్టీని కానీ, విప్లవోద్యమాన్ని కానీ పునర్నిర్మించి ముందుకు తీసుకెళ్ళాలని అంటే జైల్లో ఉంటే మార్గం లేదు. అంటే మేము ఇప్పుడు చట్టబద్ధ పరిధిలోనైనా పని చేసి ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేయాలి అని అంటే జైల్లో ఉంటే అన్ని అవకాశాలు క్లోజ్. కాబట్టి నైతిక కోణం నుండి చూసి నిర్ణయం తీసుకోవడమా, లేదనుకున్నట్టయితే ఉన్న దాంట్లో ఉద్యమ ప్రయోజనాలను ఆశించేసి చట్టబద్ధ పరిధిలో పనిచేద్దాం అనే డిమాండ్ను ముందుంచి ఈ మార్గంలో పోవడం ద్వారా ఉపయోగమా అని తీవ్రమైన ఘర్షణకు గురై అనివార్యంగా అంతిమంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.